హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ చిట్ చాట్. సో వీకెండ్ వస్తే మనందరం ఒక మంచి ఫామ్ లో ఉంటాం అండ్ మంత్ ఎండ్ వస్తే కూడా ఇంకొక ఫామ్ లో ఉంటాము. వాట్సాప్ స్టేటస్ లో రకరకాల మీమ్స్ అండ్ ఇలాంటివి చూస్తుంటాం. అందులో మన ఫ్రెండ్స్ లో ఒక గ్యాంగ్ ఎవడో ఒకడు ఉంటాడు. చికెన్ ముక్కలేదు, చిల్డ్ బీరు చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, తాగనీకి కింగ్ లేదు అంటాడు. ఇలాంటి వీడియో మనం చాలా సార్లు చూస్తుంటాం. సో ఈ పాట ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా డేస్ అయినా ఈ పాట స్టిల్ మన చెవులలో మోగుతూనే ఉంటుంది కదా. అయితే ఈ హీరో కూడా మనందరికి గుర్తే ఉంది కదా, సాయి రామ్ గారు. ఆయన ఇన్ని డేస్ ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు? అందుకే ఒక స్కెచ్ చేసాం. ఒక పథకం ప్రకారం ఆయన తీసుకొచ్చి ఆయన స్టూడియోలో పెట్టాం. సో ఆయనతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంతకంటే ముందు ఆయన కూడా మనకు ట్విస్ట్ ఇచ్చారు. నేను కూడా పథకం ప్రకారం Feb 7th కి మీ ముందు వస్తున్నానని చెప్తున్నాడు. మరి ఏంటి ఆ ముచ్చట్లు ఏంటి అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి సాయిరామ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఏంటి, మేము ఒక పథకం ప్రకారం మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తే మీరు కాదు నేనే పథకం ప్రకారం వస్తున్నాను అని మాకు డబుల్ షాక్ ఇచ్చారు. ఏంటి Feb 7th కి అసలు ఇన్ని రోజులు ఏమైపోయారు ఏంటి? తెలియదండి, ఇక్కడే ఉన్నాను నేను. ఇక్కడే ఉన్నారు? ఇక్కడే అవును, ఉన్నాను. మీరు మా గుండెల్లో ఉన్నారు. అది కాదు, ఇక్కడ ఉన్నారు. అదే రెగ్యులరే, బట్ సినిమాలు రీచ్ అవడం తక్కువ అవడం వల్ల ఆ గ్యాప్ వచ్చింది. అవునవును. సో సో ఇప్పుడు ఏంటి? ఒక్క పథకం ప్రకారం అనే సినిమా రిలీజ్ అవుతుంది Feb 7th. అవును. ఒక్క పథకం ప్రకారం ఉంది కాబట్టి ఒక్క పథకం ప్రకారంగా ఇక్కడికి వచ్చాం మీరు అన్నట్టు. సో ఒక బేసిక్ సస్పెన్స్ ఫిల్మ్. అవును, Thriller. ట్రైలర్ చూసాము. ఆ. లైక్ మామూలుగా లేదు అసలు చూస్తుంటే ఏంటి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలాంటివి చూస్తున్నారు, ఇన్వెస్టిగేషన్స్ అని రకరకాలుగా ఇలా వెళ్తున్నాము. ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాంటి మంచి మాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సెన్సిటివ్ పాయింట్ పట్టుకొని వచ్చేసారు మా Correct. ముందుకి. అంతే. ఏంటి అసలు? సినిమా అదేనండి. మ్మ్. విలన్ ఎవడో తెలియదు ఈ సినిమాలో. అది థ్రిల్లింగ్ ఎలిమెంట్, బాగా సస్పెన్స్. మ్మ్. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, మర్డర్స్ ఏంటి, ఇదేంటి, ఎవరు రీజను అన్నది మనకి లాస్ట్ క్లైమాక్స్ వరకు కానీ లేకపోతే ఎక్కడా రివీల్ అవ్వదు. మనం చేయలేం కూడా, మనం చెప్పలేం మ్మ్. ఎవరన్నది. సో అంత అంత అంటే ఇంటెన్సిటీ ఉంటుంది ఆ సినిమాలో. మ్మ్. ఆ. ఓకే. సో ఇంకోటి 143 అని చెప్పేసి మా అందరిని పడేశారు, మ్మ్. అమ్మాయిని పడేశారు. మీరేమో మళ్ళీ ఎక్కడికో వెళ్ళి మేము వెతుక్కోవాల్సి వచ్చింది. మ్మ్. ఇప్పుడు పథకం ప్రకారం అని వచ్చారు. వచ్చింది బానే ఉంది, మళ్ళీ పట్టుకుంటే 10,000 అని కొత్త కాన్సెప్ట్ పెట్టారు. అవునండి. ఏంటి అట్లా అంటే మరి మీకు సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. ఇంకో డౌట్ ఏంటంటే విలన్ ఎవరు అని డౌట్ వస్తుంది. మళ్ళీ ట్రైలర్ చూస్తే మీరేనా అని కూడా డౌట్ వస్తుంది. ఏంటి అసలు మాకు ఈ సస్పెన్స్ ఏంటి, ఈ 10,000 ఏంటి, ఏంటిది? మీరేనా అన్నది ఒక మీ జీనియస్, అది పట్టేశారు. అదేనండి, పట్టుకుంటే 10,000 అంటే ఈ సినిమాలో విలన్ ఎవరో చెప్పండి. ఉమ్, ఇంటర్వెల్కి మేము ఇచ్చిన స్లిప్ పైన ఉమ్, పలానా విలను అని రాసి మా వ్యక్తికి ఇచ్చేస్తే, ఉమ్, మీరు రాసింది ఉందనుకోండి క్లైమాక్స్లో. ఉమ్, సో చాలా ఒక 4-5 రాశారు ఉమ్, అనుకోండి. ఆ 4-5 అక్కడికి వెళ్తే చిన్న లక్కీ డ్రా వేసి ఒకరికి ఇచ్చేస్తారు. ఉమ్. మీరు మీరు రాసింది ఉంటే 10,000 తీసుకెళ్ళిపోవచ్చు పక్క అప్పుడే చేస్తారు. స్పాట్లో. అలా ఓ. 50 సెంటర్స్లో మేము మ్మ్. పెట్టింది ఒక 50 సెంటర్లో పెట్టాము. ఓకే. సో అందులో రాసిన వాళ్ళకి ఒకరే రాశారనుకో ఒకరికి ఇచ్చేస్తాం, లేదు 4 రాస్తే 4లో ఒకరికి ఇస్తాం. ఓకే. సో అలా 50 మొత్తం సినిమా మార్నింగ్ షో అవ్వగానే ఆ 10,000 మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అంటే సినిమా ఒక ఎత్తు అయితే ఈ 10,000 కాన్సెప్ట్ ఒక ఎత్తుందండి. ఉమ్. ఎందుకంటే ట్రైలర్ చూసాం, చాలా కనెక్ట్ అయ్యాము. ఆ మూవీ ఎలా ఉంది అని చూసే ఇంట్రెస్టింగ్ కంటే ముందు విలన్ ఎవరు కనుక్కోండి అని చెప్పేసి మీరు పెట్టారు కదా. ఇది ఇంకా క్రియేటివ్ గా ఉంది. అసలు ఇంతవరకు ఎప్పటి నుంచో సినిమాలు వస్తున్నాయి కానీ అంటే లైక్ హర్రర్ మూవీస్ చూస్తే అది తట్టుకొని ఉంటాయి, ఈ టైం ఆఫర్లు అవునండి. ఇస్తాం, ఇలాంటివి చూసాం కానీ అవును. ఈ పట్టుకుంటే 10,000 కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్ అసలు? ఎప్పటి నుంచి ఉందండి. మ్హూ. అయితే ఇప్పుడు డైరెక్టర్ తర్వాత మన పిఆర్ఓ గారు పులగుంచి నారాయణ గారు అసలు దీంతో వెళ్దాం సినిమాకి. మ్, ఎందుకంటే నేను చూశాను, నేను అది ఫీల్ అయ్యాను, కాబట్టి ఇదే డెఫినెట్గా వెళ్దాం అని ఓకే. దాన్ని పట్టుకుని వెళ్ళడం జరిగింది. మ్, నిజంగానే ఈ సినిమాకి ఇప్పుడు అది చాలా అవును. రేపు దీని మీద కొంచెం ఒక్క పథకం ప్రకారం అనే సినిమాకి కొంచెం జనాల్లోకి వెళ్ళడానికి రీజన్ మాత్రం పట్టుకుంటే 10,000. పట్టుకుంటే 10,000. అవును, ఇది చాలా కాన్సెప్ట్. స్క్రీన్ ప్లే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. ఓకే. స్క్రీన్ ప్లే మీద నమ్మకం, జనాలకి ఏదో ఛాలెంజ్ చేసాం అసలు అది కాదు, స్క్రీన్ ప్లే మీద నమ్మకం ఉంది. ఓకే, జనాలు మన మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఓకే మనం కూడా పెడదాం, సూపర్. దానికి సినిమాకు ఉపయోగపడుతుంది కదా. అవును. సో అది
సూపర్ అసలు ఆలోచన కూడా హ్మ్. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అది 10,000 ఇవ్వాలి. ఇప్పుడు అందరు టికెట్లు తీసుకొని వెళ్ళిపోయి చూసేసా వచ్చేసాం అన్నట్టుంది. కానీ మీరు అలా కాదు. మీ స్క్రిప్ట్ పైన మీకు ఎంత దమ్ముంటే గానీ మీరు ఇలాంటి ఛాలెంజ్‌కి దిగరు. నమ్మకం అండి. అదే. సో, క్లియర్‌గా తెలుస్తుంది. మిమ్మల్ని సాయిరామ్ గారిని మేము ఒక లవర్ బాయ్‌గా చూసాం. హ్మ్. ఊర్ర మాస్ బేవర్స్‌గా ఈ టైపు మేము చూసాం సినిమాలో. అర్రె! ఇట్లా ఒక వైబ్ వచ్చేస్తది. మనోడే కదా అన్న ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు ఇంకా కంప్లీట్ ఇంకొక సాయిరామ్ గారిని చూడబోతున్నాం ఈ సినిమాలో అనుకోవచ్చా? 100%. హుహు. హ్మ్. అంటే ఎలా ఉంటారు ఇందులో? లవ్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటది. హ్మ్. కాపోతే ఈ క్రిమినల్ లాయర్. హ్మ్. కాబట్టి లాయర్‌కున్న లవ్ ఎలా ఉంటదో అంటే సిన్సియర్‌గా సో, అలాంటిది ఉంటదండి ఈ సినిమాలో. ఓకే. ఇంతకుముందు ప్రీవియస్ లాగా అది వేరే ఉంటది. దీంట్లో లవ్ స్టోరీ ఉంది. ఒక ఫ్యామిలీ బాయ్ యాహ్! అసలు అంతే. ఫ్యామిలీ పర్సన్ లాగా కనిపించేవారు. ఇప్పుడు చాలా సీరియస్ కన్నింగ్ అంతే. అంతే. అంటే ఫోటో చూస్తే హ్మ్. ట్రీజర్ చూసినప్పుడు ఫోటోలో లైక్ అంటే కొంచెం వేరే ఒక గెటప్ లో కనిపించారు. అవును. అమ్మవారి గెటప్ కొంచెం టచ్ ఉన్న టైప్ అవును. లైక్ అవును. కాళీమాత హ్మ్. ఆ టైప్ అండ్ నార్మల్ గా హ్మ్. ఏంటి అంటే 2 యాంగిల్స్ లో కనిపిస్తున్నారా? లేదంటే ఇందులో ఏమైనా ఇంకా మైథాలజికల్ గా ఇంకేమైనా తీసుకెళ్ళబోతున్నారా? లేదు అలా అని లేదులెండి. కాకపోతే మీరు చూడండి సినిమా. సో, చిన్న ట్రైలర్ అందుకనే అలాన ఉంటది. అంటే ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. అసలు ఏంటి అన్నది చిన్న కన్‌ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అవుతది. సో, ట్రైలర్ కన్నా మీరొకసారి సినిమా చూస్తే ఒకసారి చూస్తే అర్థమవుతుంది అంటారు. సో, ఇప్పుడు మీరు ట్రైలర్‌లో ఒక డైలాగ్ చెప్తూ స్టార్ట్ అయింది. హ్మ్. దానికి తగ్గట్టు ట్రీజర్ పిక్ కూడా అలాగే అవును. ఉందనుకోండి. అవును. ఆ డైలాగ్ ఒక్కసారి మా కోసం. ప్రతి మంచి మనిషిలో ఒక చెడ్డవాడుంటాడు. కానీ చెడ్డవాడిలో చెడ్డవాడే ఉంటాడు. సో, సూపర్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అవును. హ్మ్. అంటే మంచివాడిలో చెడ్డవాడిని చెడ్డవాడిలో అసలు మంచివాడిని తీసుకురావాలి. చెడ్డవాడిలో చెడ్డవాడే ఉంటాడు. సో, ఉంటాడు. అట్లాంటి వాళ్ళని శిక్షించాలి. సో, అదే. అందుకని కన్నింగ్ అడ్వకేట్ వచ్చారు. అంతే. అమ్మ బాబోయ్! నేను నాకు కూడా చాలా లేదు తెలుసు. లేదు. తెలుసు మీకు బాగా. ఓకే. అంటే హీరోనే విలనా అని క్వెషన్ మార్క్ యాడ్ చేశారు కదా! హ్మ్. అంటే ఏంటి హీరోనే విలనా అని పెట్టారనంటే మీకెలా అనిపిచ్చింది యాక్టింగ్‌లో? ఇన్ని డేస్ ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక లవర్ బాయ్, ఒక మంచి కాలేజ్ అబ్బాయి గాని, ఇలాంటి టైప్‌లో మీరు చేశారు. సో, ఇలాంటి కన్నింగ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకెలా అనిపిచ్చింది? ఏమన్నా ఛాలెంజింగ్ అనిపిచ్చిందా? అరే! ఈ సీన్ నాకు చాలా ప్రౌడ్ అనిపిచ్చింది ఏదైనా ఉందా? నేను మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్నానండి. ఆహా! ఈ ఈ ఈ సినిమా వరకు ఓకే. నేను 1 మంత్ దీని మీద అదే ట్రైనింగ్ తీసుకున్నా. ఓకే. అంటే దీని ఎందుకంటే మీద మీకు ప్యాషన్ తెలుస్తుంది. అవును. మీ తీసుకున్నా. హ్మ్. హ్మ్. సో, ఇదంతా కనిపించాలి సినిమాలో. మీరిప్పుడు అన్నారు గదా! లాయర్ హ్మ్. గావాలి, క్రిమినల్ గావాలి, అవును. కన్నింగ్ గావాలి. హ్మ్. ఇవన్నీ నేను తెలుసుకున్నా. హ్మ్. సో, ప్రాక్టీస్ చేశా. డైరెక్టర్ ఇన్‌పుట్స్ తీసుకొని మనం రోజు ప్రాక్టీస్ చేసుకుంటూనే సినిమా చేసాం. ఆ! హుహు. ఓకే. ఇప్పుడు డైరెక్టర్ వినోద్ విజయన్ గారు. సో, ఈయనతో వర్కింగ్ ఎలా అనిపిచ్చింది? సో, అంటే మీరు కొంచెం ఆల్రెడీ కొంచెం ట్రైన్డ్ అయ్యి మీరు ఇందాక అన్నారు ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ వచ్చానని. సో, డైరెక్టర్‌ని ఇంప్రెస్ చేసే విషయంలో ఏమన్నా కొంచెం కష్టం అనిపిచ్చిందా? అవునండి. ఆహా! నిజమే. ఒక పట్టాన ఒప్పుకోడు. హుహు. హ్మ్. సో, అందుకనే నేను ట్రైనింగ్‌కెళ్ళాను. హుహు. ఆయనే పిలిచాడు ఫ్రెండని. ఓకే. ఆ! సో, ఫ్రెండ్ ఆయన వచ్చిన తర్వాత నేను ఆయన దగ్గర తీసుకొని ఈ సినిమా స్టార్ట్ చేసాం. ఓకే. హ్మ్. సో, అసలు కాన్సెప్ట్ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అండ్ మీకు ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్‌తోని వచ్చారు కదా! సో, అంటే ఇన్ని డేస్ ఒక ఫ్యామిలీ బాయ్ నుంచి ఇప్పుడు ఇంకొక కొత్త కోణం చూపించబోతున్నారు. అండ్ అది మీకు ట్రైనింగ్ చేసి మరీ ఈ సినిమా చేయాలని అనిపించింది చూడండి. హ్మ్. ఎక్కడ మీకు నచ్చింది? అసలు ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? నాకు వినోద్ ఎప్పటినుంచో ఫ్రెండ్ అండి. ఓకే. 15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. హుహు. సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాకు వినీత్ గారని కామన్ ఫ్రెండ్ ఇద్దరు ఆయన కూడా కేరళనే. ఓకే. కేరళైట్ మలయాళీ. ఈయన మలయాళీ. బట్ ఈళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాదు. హుహు. నాకు కామన్ ఫ్రెండ్. బట్ ఈళ్ళిద్దరు నాతో చేద్దాం అనుకున్నారు. బట్ ఈళ్ళిద్దరు తెలియకుండా అక్కడ కలిసారు. ఓకే. సో, నాతో చేద్దాం అనుకున్నప్పుడు అవును ఆయనతో కూడా నేను అనుకున్నానే అని ఆళ్ళిద్దరూ కలిసి అప్పుడు నా ఓకే. దగ్గరికి అవకాశం అలా వచ్చిందండి. సో, హుహు. నాకు ఫస్ట్ స్క్రిప్టే తెచ్చిచ్చాడు తెలుగులో. ఓకే. స్క్రిప్ట్ నేను చదువుకున్నాను. హ్మ్. సో, డెఫినిట్‌గా మనకి ఇది థ్రిల్లర్సు, మర్డర్సు ఆ ఆడియన్‌కి ఏదైతే చాలా జోనర్స్ ఇష్టమో అందులో ఒక జోనర్ ఇది. హ్మ్. సో, ఆ జోనర్‌లో మనకి కొత్తగా ప్రెజెంట్ చేస్తాడు. ఎందుకంటే కేరళ నాకు తెలిసి ఎప్పటినుంచో అండి. అక్కడ కూడా మంచి డైరెక్టర్. హ్మ్. సో, మనల్ని బాగా ప్రొజెక్ట్ చేస్తాడు. హ్మ్. ఓకే. సినిమా కమర్షియల్‌కి కూడా నాకు ఉపయోగపడుతుంది అదే. అనిపించింది. అంతే కెరీర్ కూడా చూసుకోవాలి. అండ్ ఇంకోటి మీరు చేస్తున్న దాంట్లో ఇప్పుడు ఇది ఒక అంటే ఇది నెక్స్ట్ ఇప్పుడు మీరు చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు.
అండ్ వీఆర్ హ్యాపీ మీరు మళ్ళీ మా ముందుకు రావడం. ఎందుకంటే అసలు బంపర్ ఆఫర్‌లో మిమ్మల్ని చూసినప్పుడు ఆ లవ్ అది చూపిస్తుంటే ప్రతి అమ్మాయికి మీరు భలే కనెక్ట్ అయిపోయారు అవును. అసలు. అవును. అవును. అంత మిస్ అయిపోయాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు వస్తున్నారు. వీఆర్ హ్యాపీ ఫర్ థాట్. అయితే ఇప్పుడు ఇంకో కొత్త క్యారెక్టర్స్‌తోని వచ్చేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఒక ఛాలెంజింగ్ అనిపించిందా? ఎలా ఉండే? అంటే ఇది ఛాలెంజింగ్ ఇప్పుడు అండి. మళ్ళీ ఇది మీకేమైనా లైఫ్ టర్న్ అవ్వబోతుందని ఏమైనా అనుకుంటున్నారా? 100% అండి. హ్మ్. ఉపయోగపడుతుంది. ఒక పథకం ప్రకారం హ్మ్. నాకు డెఫినిట్‌గా మళ్ళా ఓకే. మళ్ళీ నేను స్టార్ట్ చేసి టేక్ ఆఫ్‌కి ఉపయోగపడుతుంది. ఓకే. ఆ! ఇప్పుడు మీరు ఒక ట్రైనింగ్ చేసుకొని ఇంత మళ్ళీ చాలా హార్డ్ వర్క్‌తోని వచ్చారు కాబట్టి, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ముందుకు ఇంకా ఇప్పుడు ఓటీటీలొచ్చాయి. ముందున్న థియేటర్‌లో ఉన్న హవాలు కనిపించట్లేదు. ఓటీటీలు ఒక వారం, 10 రోజులైతే మళ్ళీ సినిమాలలోకొస్తున్నారు. సో, ఇది ఇంకా ఛాలెంజింగ్. మీరు అప్పటికన్నా ఇంకా చాలా కాంపిటీషన్ పెరిగింది. సో, ఈ కాంపిటీటివ్‌లో మీకెలా అనిపిస్తుంది? ఈ కాంపిటీషన్‌లో దిగారు కాబట్టి. అప్పటికి ఇప్పటికి తేడా ఏమైనా అనిపిస్తుందా? తేడా మీరన్నట్టు ఓటీటీ ఒకటి మనకి ఒకటి వచ్చింది కాబట్టి అవును. కొంత ఆడియన్స్ తగ్గారు. హ్మ్. కాకపోతే సినిమా ఉన్నప్పుడు వచ్చారు. రీసెంట్‌గా మన పండగ గూడా అవును. మీకు వచ్చారు. ఆల్ ఫ్యామిలీస్ వచ్చినాయండి ఆ సినిమాకి. అవును. రెండిటి అవును. సినిమాలకి. సినిమా బావుంటే ఆడియన్స్ వస్తున్నారు. బట్ వస్తున్నారు. ఓటీటీ ఎలానో 15, 20 డేస్‌లో వస్తది కదా! అని ఆడియన్స్ గూడా ఉన్నారు. అవును. బట్ ఓటీటీ మార్కెట్ కూడా మనకుంది కాబట్టి, సో, ఈ సినిమా ఏంటంటే థియేటర్‌లో మనకి ఎంత మేము అనుకుంటున్న సక్సెస్ మేము ఒకటి అనుకుంటున్నాం గదండీ! దానికన్నా డబల్ ఓటీటీలో చాలా బాగా ఆడుతది ఈ సినిమా. హుహు. మీరు ఇంట్లో అండ్ ఇంకోటి మీరు పట్టుకుంటే 10,000 కాన్సెప్ట్ పెట్టారు గాబట్టి, 10,000 పట్టుకోవడానికైనా వాళ్ళొచ్చేస్తారు. ఆ! సో, సినిమా ఇది థియేటరే గదండీ! థియేటర్ కన్నా మించి ఓటీటీలో చాలా బాగా ఉంటది సినిమా. ఇక్కడ ఈ మూవీలో చాలా డిఫరెంట్ రోల్స్‌లో అంటే ఇన్ని రోజులు చూసిన సాయిరామ్‌నికి డిఫరెంట్ సాయిరామ్‌ని చూడబోతున్నాం. సో, ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఈ వర్క్ చేస్తున్న టైంలో కానీ, మీకేమైనా బిహేవియర్ పరంగా కానీ, మీరు అందులో ఇన్వాల్వ్‌మెంట్ కానివ్వండి, ఏమైనా చేంజెస్ అనిపించాయా మీకు? వస్తదండి. హుహు. వస్తది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది. హుహు. చాలా వేరే మూడ్‌లో ఉండాలి. లాయర్ తర్వాత స్టేజ్ ఇంకొకటి ఏదో ఉంటది. ఆ లైఫ్‌లో ఇంకోటేదో జరగడం వల్ల హ్మ్. సో, ఇంకొక క్యారెక్టర్ మేము చేయాల్సొచ్చింది. హ్మ్. షేడ్స్ చాలా ఉంటాయి. హ్మ్. సో, దానివల్ల ఆహ్, డెఫినిట్‌గా ము ఆ మూడ్‌లో ఉండాలండి. హ్మ్. ఉంటది. సో, అంటే కొంతకాలం. ఆ మూడ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా భయపడ్డారా? మిమ్మల్ని చూసి ఏంది ఇలా కొంచెం బయటికి రా క్యారెక్టర్ నుంచి బయటికి అలా అని అన్న వాళ్ళేమైనా ఉన్నారా? లేదు లేదండి. అంటే ఆ! అదేమి లేదు కానీ బట్ ఆ మూడ్‌లో అయితే కొంతకా కొన్ ఆ రోజు ప్యాకప్ అయ్యేంత తర్వాత కూడా చిన్నది ఉంటదండి. ఓకే. హ్మ్. సో, దాని నుంచి మీరు కొంచెం అవును. ఇంకా స్టిల్ మూవీ రిలీజ్ అయ్యి చేతిలోకొచ్చి ఇంకా అందరూ ఓటీటీలో రిలీజ్ అయ్యే వరకు మీకు ఆ ఫీవర్ ఉంటూనే ఉంటదింక అలాగే. ఆ అంతే. క్యారెక్టర్, ఆ వైబ్స్ అలాగే నిజమండి. ఉంటుంది కదా! ఇంకొకటి 'సముద్రకని' గారితో మీకు ఎలా అనిపించింది ఆయనతో యాక్టింగ్? అండ్ ఆయన ఒక పోలీస్ పాత్రలో ఉన్నారు. మీరొక అడ్వకేట్ పాత్రలో ఉన్నారు. ఇద్దరివి ట్రైలర్ చూస్తుంటే ఎవ్వరెక్కడ తగ్గట్ల. చాలా కాంపిటీటివ్ ఇద్దరు చాలా అది ఉండాలి. ఎందుకంటే ప్రేక్షకులకు నచ్చాలి కాబట్టి ఆ కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలి. సో, ఎలా అనిపించింది ఆయనతో వర్క్ మీకు? ఫస్ట్ టైము మా 'సముద్రఖని' గారికి ఇది డిఫరెంట్ క్యారెక్టర్. హుహు. ఓకే. కామెడీ ఆయన ద్వారా వస్తది ఎక్కువ. ఓకే. హ్మ్. ఆ! ఆయన సీరియస్ అవును. పోలీస్ ఆఫీసరు. బట్ మనకి ఆ స్పేస్‌లో ఆయనే ఎంటర్‌టైన్ చేస్తారు. ఓకే. హుహు. సో, ఆయన బేసిక్‌గా డైరెక్టర్ అవ్వడం వల్ల సినిమాకి కూడా ఆయన డైరెక్టర్ చెప్పింది ఫాలో అయ్యారు. కొన్ని కొన్ని అవి ఎలానో చేర్పులు మార్పులుంటాయి. అంటే స్పాట్‌లో. అవును. ఆయన కూల్ పర్సన్ అండి. అంటే ఆ క్యారెక్టర్‌కి ఏం కావాలో అది ఇచ్చేవారు. ఇందులో ఆయన స్లాంగ్ ఏంటంటే శ్రీకాకుళం. ఓకే. ఆ స్లాంగు ఉంటది ఈ సినిమాలో అండి. ఓకే. సో, ఆయనది మాత్రం ఇప్పటి నుంచి మళ్ళా ఈ జోనర్ ఆయన పట్టుకుంటారు. ఓకే. హ్మ్. నైస్. నైస్. సరే ఈ మూవీ గురించి ఒకసారి పక్కన పెడితే చూసే నాకు గూడా ఒక పర్సనల్ డౌట్ ఉంది. అప్పటినుంచి మెదులుతుంది మిమ్మల్ని చూసినప్పటి నుంచి. ఏంటి అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ లేదు. మేము ఒక 1, 2 ఇయర్స్ అయితేనే మాలో చాలా చేంజెస్‌లు కనిపిస్తున్నాయి. అప్పుడు బంపర్ ఆఫర్‌లో మిమ్మల్ని చూసినప్పుడు గాని, 143లో మీ ఫస్ట్ ఫిల్మ్‌లో చూసిన ఇప్పటికి ఏం తేడా లేదు. హ్మ్. ఏంటి అసలు మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి? ఏం లేదండి. ఎన్ని రోజులు దాక్కున్నారు మాకు కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు మా ముందుకొచ్చిన ఏంటసలు ఇంత మారలా మీరు. అవును. ఏం మారలా. ఏంటసలు ఆ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదండి. మనకు ఒక గట్టిగా సినిమా పడాలని మైండ్ ఫిక్స్ అయిపోయిందేమో. అందుకే బాడీ కూడా అలా ఫిక్స్ అయిపోయింది. ఆహా! అవన్నీ ఏమి ఉడకవు. మీరు ఆహ్, చెప్పాల్సిందే. మీ గ్లామర్‌కి ఏం మెయింటైన్ ఏం లేదండి. చేస్తున్నారు? ఆ! నార్మల్ తక్కువ అన్నీ. ఆ! హ్మ్. అన్ని ఫుడ్స్ తక్కువ తీసుకుంటారా? అంతే.
సో ఫుడ్స్ తక్కువ తీసుకుంటారు. సీక్రెట్ అదొకటి. సీక్రెట్ నంబర్ 1 ఇంకొకటి? మీ సీక్రెట్ చెప్పండి. అయ్య బాబోయ్! నాదేం లేదండి. తక్కువ. ఆహా! ఏదో ఒక ఏమంటారు అన్ని మితంగా ఉంటాయి. అన్ని తక్కువ. తక్కువ తక్కువ. ఓకే. సో ఆలోచించడం గాని ఇలాంటివన్నీ. అది ఆ! మెయిన్. ఓకే. ఏదో ఒక బాడీకి ఏదో ఒక చిన్న అలసట కావాలి కాబట్టి ఏదో ఎక్సర్సైజ్ ఏదో ఒకటి ఉంటుంది. ఓకే. సో మా అమ్మాయిల కోసము మీరు కొంచెం ఏమైనా రొమాంటిక్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనుకోవచ్చా మూవీస్‌లో? అంటే ఇందులో అంటే లవ్ స్టోరీ ఉందండి. ఏదో ఓకే. ఒక పథకం ప్రకారం హ్మ్. లో మంచి లవ్ స్టోరీ. హుహు. కథలో సంబంధించిన స్టోరీ ఉంటది కథకి. ఓకే. ఆహ్, మంచి సాంగ్స్ 2 సాంగ్స్ బావుంటాయండి. ఆ! సాంగ్స్ అంటే గూడా రిలీజ్ అయిన కొన్ని డేస్‌కే చాలా హిట్ అయ్యాయి ఇది గదా! అవి సిద్ మీరు శ్రీరామ్ గారు యూట్యూబ్‌లో పాడారు. అవును. హ్మ్. సో బాగా అవి గూడా మంచి ఎళ్ళి ఆదరణ తీసుకున్నాయి పబ్లిక్ నుంచి. రాహుల్ రాజ్ అని మ్యూజిక్ ఆయన. హుహు. సో 2 సాంగ్స్ చాలా బావుంటాయి. అవును. హ్మ్. వచ్చి వితిన్ షార్ట్ టైమ్ ఆఫ్ స్పాన్‌లోనే అవి కూడా బాగా హిట్ అయ్యాయి. బాగా వెళ్ళాయి. యూట్యూబ్‌లో కూడా అవునండి. ట్రెండింగ్‌లో కనిపిస్తున్నాయి. అవునండి. ఇప్పుడు ఇన్‌స్టాలో ట్రెండింగ్‌లో ఉంది ఇప్పుడిప్పుడే. రీల్స్ డే నెమ్మదిగా. గూడా చేసేస్తున్నారు. ఆ! స్టార్ట్ గూడా అయిపోయిందది. హ్మ్. ఆ! ఎలా అనిపిస్తుంది రిలీజ్ అయిన కొన్ని డేస్‌కి? అంటే అప్పట్లో ఇంత లేవు. 1, 4, 3 మీరు చేసిన టైంకి మొబైల్స్ లేవు. ఈ రీల్స్ అని ఇవి అవును. ఇన్‌స్టాగ్రామ్‌లు లేవు. అవును. యూట్యూబ్ అంటే తక్కువగా అవును. అసలు ఏదైనా టీవీలో వస్తేనే చూడ్డాలు. హ్మ్. నాకు తెలిసైతే నేనైతే ఇవన్నీ టీవీలోనే చూసాను. నాకు అప్పట్లో ఫోన్ అంటే కూడా తెలీదు. ఆ టైంలో అంటే మీరు 2 ఫేసెస్ చూసారు. అసలు ఫోన్స్ అనేవి సరిగ్గా లేవు. టీవీలు, యాడ్స్ ఇవే తప్ప ఇంకేం తెలీదు. అలాంటి ఫేస్ చూసారు అండ్ ఇప్పుడు ఈ ఫేస్ చూస్తున్నారు. వెంటనే వితిన్ రిలీజ్ అయిన కొన్ని డేస్‌కే వైరల్ అయిపోతున్నాయి. అవుతుంది. సో ఎలా ఉంది ఈ చేంజ్ మీకు చూస్తుంటే? అప్పుడు రిజల్ట్ తెలుసుకోవడానికి టైం పట్టదు. కలెక్షన్స్ రావాలి ఇవన్నీ మీ వరకు వచ్చేదో తెలీదు. ఇప్పుడు మీకు ఫోన్ ఉంది కాబట్టి వెంటనే తెలిసిపోతుంది. ఎలా ఉంది ఈ డిఫరెన్స్ చూస్తుంటే? అవునండి. అవును. అప్పుడు మనకి ఆ సాంగ్ హిట్ అయిందంటే క్యాసెట్స్ లేపోతే ఇంకోటి సీడీస్ అంతా అవును. ఎళ్ళేది అవును. తెలిసేది. అవును. బాగా ఆటోస్‌లో అన్నిట్లో వినపడేది కదా! అవును. ఇప్పుడేం లేదు వ్యూస్‌ని బట్టే. అవును. అండ్ ఇంకోటి మీ ఫ్యాన్స్ ఎప్పటినుంచో అందరూ ఒక వెయిటింగ్ మీ కమ్‌బ్యాక్ కోసం. మీరు కమ్‌బ్యాక్ మంచి ఒక ఒక మంచి దమ్మున్న మూవీతోని వస్తున్నారు మా ముందుకు. సో, మీకు ఫ్యాన్స్ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏమైనా భయపెడుతుందా? లేదంటే లేదు ఐ కెన్ అన్న ఫీలింగ్ ఉందా? అహా! కాదు. అంటే ఫ్యాన్స్ అంటే మనకు ఫ్యాన్ బేస్ అది లేదండి. బట్ ఓకే. ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు గదా! అని నన్ను నా 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 అంటే నాకు ఒక పాజిటివ్ ఎంకరేజ్‌మెంట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ హ్మ్. కామెంట్స్ చూస్తుంటే తెలుస్తా ఉంటది. అవును. సో, నువ్వు డెఫినెట్‌గా మంచి సినిమా రావాలి, కమ్‌బ్యాక్ కావాలి, వెయిటింగు అన్నది అంటే ఆహ్, ఇంతకుముందు బంపర్ ఆఫర్ చూసుంటారు చాలామందండి. హ్మ్. ఓకే. తర్వాత గ్యాప్ బాగా. బట్ ఇదేదో కొంచెం ఏదో కనిపిస్తుంది అన్న విషయం అయితే ఇప్పుడు నేను చూస్తుంటే అర్థమవుతుంది అవును. ఆడియన్స్‌లో. యెస్. అంటే ఈ ఒక పథకం ప్రకారం అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ ట్రైలర్ చూస్తే ఇంకా హైప్ వస్తుంది. ఇంకా చూడడానికి కూడా. సాంగ్స్ కూడా అంతకు మించి ఉన్నాయి. అండ్ మీరు పెట్టిన ఈ పట్టుకుంటే 10,000 ఇంతకు మించి ఉంది. సో ఇవన్నీ కలగలిపి పక్కన పెడితే మీకు ఈ మూవీ అంటే ఈ డిస్కషన్ వచ్చినా గాని, ఇది అన్నయ్య చూసారా? ఈ సినిమా ఒకసారి ఆయన ముందు చూపించలేదండి. ఎవరు చూపించలేదు. ట్రైలర్ చూసారు. ఆ! ట్రైలర్ బా నచ్చింది. ఓకే. అంటే మీలో అప్పటికి, ఇప్పటికి ఆ గ్రేస్ ఏం మాత్రం తగ్గలే. హ్మ్. యాక్టింగ్‌లో మీరు అంటే చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తది. మీరు చేస్తుంటే గూడా మీతో పాటు మేము ఇన్వాల్వ్ అయిపోవాలి ఆ సీన్‌లోకి. మాకే చెప్తున్నారేమో పక్కకి వాడికి చెప్తే ఇట్లా రియాక్ట్ అవ్వాలి మేము. అవును. మాకు బ్లడ్ బాయిల్ అవ్వాలి. మీకు బాయిల్ అవుతా అంత రకంగా మీరు దిగుతారు. ఆ పాత్రలో అంత లీనమై నటిస్తారు గాబట్టి, అన్నయ్య నుంచి మీకు ఎలాంటి కామెంట్స్ ఒస్తాయి? మీ యాక్టింగ్ గురించి కానివ్వండి ఎలా ఉంటుంది? ఏముండదండి. డిస్కషన్ ఏముండదు. 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 అదేంటి? అంటే ఒక డైరెక్టర్‌గా తమ్ముడికి ఇలా అరే ఇది చేయాలి, అది చేయాలని ఇట్లా ఏమన్నా ఉంటుందా? అంటే డైరెక్టర్ చూసుకుంటారు గదా! అని అనుకుంటాడు. హ్మ్. హ్మ్. అభిమానులకు మీరేం చెప్పబోతున్నారు ఈ మూవీ ద్వారా? ఏం లేదండి. ఒక పథకం ప్రకారం వచ్చే రావాలి అని ఎందుకు అంటున్నామంటే హ్మ్, ఇదొక థ్రిల్లింగ్ సినిమా. సస్పెన్స్ థ్రిల్లరు. క్వాలిటీ ఉంటది సినిమాలో. ఒక స్టాండర్డ్ ఉంటది. అంటే ఊరకనే ఏదో ఒక సినిమా చేస్తాం అంటాం గదండీ! అలా కాదు. ఓకే. ఈళ్ళందరూ ప్రతి సినిమా అందరూ ఇష్టపడే జేస్తారు. మాది గూడా అలా కనిపిస్తది. ఓకే. ప్రతి క్రాఫ్ట్ చాలా డీటెయిల్డ్‌గా ఉంటది. చాలా స్టాండర్డ్‌లో ఉంటది. అంటే ప్రతి సీన్ క్లైమాక్స్ ప్రతి ఇదన్న సీ ఫీలింగ్ సీన్ వస్తదా? సీన్ అవనివ్వండి, హ్మ్. లేపోతే ఆర్టిస్ట్‌లు పెర్ఫార్మన్స్ అవనివ్వండి, హ్మ్. టెక్నీషియన్స్ డైరెక్షన్, లేపోతే ఆర్ట్ డైరెక్షన్, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ స్టాండర్డ్‌లో ఉంటది సినిమా. సో, ఆ ఓకే. స్టాండర్డ్‌కి ఆడియన్‌కి కూడా కావాలి. ఎందుకంటే ఆయన పెట్టే డబ్బులకి ఓకే. మనం ఏదో చూస్తున్నాం. అలానే సినిమాలో కథలో గూడా ఒక క్వాలిటీ ఉంటది. ఒక స్ట్రెంత్ ఉంటది.
మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే విలన్ మనం గెస్ట్ చేయలేం. ఓకే. ఆ విలన్ ఎవరు, విలన్ ఎవరు, విలన్ ఎవరు, విలన్ ఎవరు సినిమా అయిపోద్ది. సో, ఓకే. అదైతే ఆడియన్స్ ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు దీని తర్వాత ఏమైనా సీక్వెన్స్ ప్లాన్ ఏమైనా ఉందనుకో, ఇది ఒక డెఫినెట్ పథకం. ఒక పథకం ప్రకారం డెఫినెట్‌గా కొడతామండి. ఇంకో పథకం ప్రకారం అని వస్తాం. సో ఇంకో హింట్ ఇచ్చేసారు. వస్తాం సో డెఫినెట్‌గా. ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ ఇందులో. ఉంది. హ్మ్. ఓకే. సో దీని తర్వాత ఇంకా మించి ఉంటది అనుకోవచ్చు నెక్స్ట్ ఉంటది. దాంట్లో. ఉండాలి. ఓకే. ఉండాలి. ఓకే. ఉంటది. ఉంటది. ఆల్రెడీ మీరు ఫిక్స్ అయ్యి ఇంకో దానికి వెళ్లారంటే ఇది ఇంకే రేంజ్ ఉంటదో, అది అంతే. ఇంకే రేంజ్ ఉంటదో మేము అవును. గెస్ అవును. చేయగలుగుతాం. నైస్. సో ఇంకొకటి, మూవీ టీమ్ తో వర్కింగ్ ఎలా అనిపించింది మీకు? డైరెక్టర్ అండి. హ్మ్. వెరీ క్లియర్‌గా ఉంటాడండి. హ్మ్. మా ఇద్దరం బాగా ఫ్రెండ్స్. హ్మ్. కాబట్టి నేనేమో వినోద్ అంటే ఆయన అన్న అని ఇద్దరం ఎప్పటినుంచో ఫ్రెండ్స్. హ్మ్. డీటెయిల్డ్‌గా నాకు ఏం కావాలో నీట్‌గా చెప్తాడు. ఇది కాదన్న, ఇది కాదు. హ్మ్. ఇలా చెయ్యి, ఇలా రా. మూడ్‌లో ఉంచుతాడు అలా ఆ క్యారెక్టర్. ఎందుకంటే నైస్. చాలా షేడ్‌లు ఉంటాయి ఈ సినిమాలో అండి. అదే. మైనర్ డీటెయిల్స్ చెప్తాడు. హుహు. ఇక తర్వాత మేము చెప్పేది కెమెరామెన్. నేను అన్ని చోట్ల చెప్తున్నాను. ఎందుకంటే ఇండియాలోనే ఒక టాప్ మోస్ట్ డీఓపీ ఆయన. హుహు. ఓకే. ఒక 10 మందిలో ఆయన ఒకడు. హుహు. 'గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్' ఒకటి తీశారు. 'దేవుడి', 'చాందిని' చాలా పెద్ద హ్మ్. సినిమాలు. అవును. ఆయన ఈ సినిమాకి రావడం జరిగింది. సూపర్బ్. ఆ! హుహు. సో, అందుకనే ప్రతి ఫ్రేమ్ కథని చెప్తా ఉంటది. హ్మ్. సో ప్రతి ఫ్రేమ్‌లో మేము గెస్ కూడా చేయొచ్చు. అలా అని కాదు. ఆ ఫ్రేమ్ ఎలా ఉంటదంటే కథని డ్రైవ్ చేసే ఆయన కంపోజిషన్స్. ఓకే. సో, అంత రియలిస్టిక్‌గా ఉంటది ఆయన. హుహు. అలానే మ్యూజిక్ డైరెక్టర్ రాహుల్ రాజ్ గారు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ గారు, హ్మ్. ఆర్ట్ డైరెక్షన్ వీళ్ళందరూ ఎవరంటే అండి 6 నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఇందులో. వీళ్ళందరూ నేషనల్ అవార్డ్ విన్నర్స్. హ్మ్. అందుకనే సినిమా అంత బావుంటది. ఓకే. నైస్. సో మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నారు. మా అందరి క్యూరియాసిటీ ఎక్కడ పట్టుకుంటే పబ్లిక్ నాడి పట్టుకున్నారు. ఖచ్చితంగా కరెక్టే. మంచి వెళ్తదని తెలుస్తుంది. హ్మ్. చాలా మంది ఏదైనా ఒకసారి ట్రై చేస్తాం, 2 సార్లు ట్రై చేస్తాం, మూడోసారి వదిలేస్తాం. ఇంకా వేరే దానికి పోతే కరెక్ట్. దాంట్లో కరెక్ట్. వదిలేస్తారు. అవును. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇంత అట్లాంటిది లేదు. కూల్‌గా ఉండడానికి ఏంటి చిట్కా మాకొకటి చెప్పండి? అదే మీరన్నారు గదా! ఇప్పుడు మనం చేయడం మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. ఓకే. రిజల్ట్ మన చేతిలో లేదు. రిజల్ట్ రాలే. నెక్స్ట్ మళ్ళా మనకు తెలిసిన పని అదే. మళ్ళీ చేద్దాం. హ్మ్. సో, అది లేదండి. ఎప్పటికైనా మన గోల్ మనం ఏదో అనుకుంటున్నాం గదా! ఓకే. అది వస్తది అని నమ్ముకొని వెళ్ళడమే. అంతే. బట్ పని చేయాలి. యెస్. పని ఆపకూడదు. పని చేసుకుంటూ వెళ్ళాలి. పోవాలి. రిజల్ట్ మాత్రం టైంకి వదిలేయాలి. వస్తది. అంతే. టైం కాదు. అదే అంటున్నాను. టైంకి వదలడం అన్నది నేను వదలను. నేను అది ఆ! మాట్లాడను. ఆ! టైంకి వదలడం అంటే కాదు. మనం పని చేసుకుంటూ వస్తే అదే వస్తది. అదే అదే వస్తది. వస్తది. అంతే. సో ఎక్స్‌పెక్టేషన్స్ ఏముండదు. చేస్తారు, పని చేస్తూనే ఉంటారు. కష్టపడతారింకా. ఉండాలి. సో ఫైనల్‌గా మీరు ఏం చెప్తారు? మూవీ కోసం వస్తున్నారు. సో ఒక పథకం ప్రకారం వస్తున్నారు. అండ్ మమ్మల్ని గూడా మీ గ్రిప్‌లో పెట్టేసుకుంటున్నారు. నెక్స్ట్ దానికోసం క్యూరియాసిటీ కూడా మమ్మల్ని పెంచేసి అవునండి. వస్తున్నారు అవును. కాబట్టి అవును. ఏంటి ఫైనల్‌గా ఏం చెప్పబోతున్నారు? ఫ్యామిలీస్ అందరూ కూడా ఫ్యామిలీస్‌తో నీట్‌గా రావచ్చండి సినిమాకి. ఓకే. ఎందుకంటే అంటే చెప్పాను గదండీ! సొసైటీలో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్‌ని తీసుకొని చేసిన సినిమానే ఇది. హ్మ్. ఏ సినిమా చేసాం, ఒక మర్డర్స్ చేసాం, మర్డర్ మిస్టరీ చేసాం, సస్పెన్స్ ఉంది కాదు. హ్మ్. దీంట్లో ఒక చిన్న ఏమంటారు, ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది హ్మ్. సినిమాకి. హ్మ్. ఒక జరుగుతున్న దాన్ని చేసి కథని చేయడం ఉంది. ఇది చేశారు డైరెక్టర్. ఓకే. డెఫినిట్‌గా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ అయితే సినిమాకి మీరు ఎంజాయ్ చేస్తారండి. ఓకే. ఆ! ష్యూర్ మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. హ్మ్. మీరు కూడా ఇలాగే మీ అంత ఒక ప్రామిసింగ్ హీరో మా మధ్య ఇలాగే ఉండాలి. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలి. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి హిట్లు కొట్టాలి. అండ్ ఈ యొక్క పథకం ప్రకారం కాకుండా ఇంకా కంటిన్యూ దీన్ని ప్రొలాంగ్ చేస్తారా? చేయాలి. మా మధ్య కంటిన్యూగా అయితే ఉండాలని ఐ న్యూస్ అయితే మనస్ఫూర్తిగా నేను మీ కోరుకుంటుంది. మధ్య ఉన్నాను. ఉన్నారు కానీ మాకు థియేటర్స్‌లో, మా ఫోన్‌లలో ఇలా కనిపిస్తూ ఉండాలి డైలీ. డెఫినిట్‌గా అండి. ట్రెండింగ్‌లో ఉండాలి. కరెక్ట్. ఎప్పుడైనా థాంక్ యూ. కోరుకుంటున్నాం. థాంక్ యెస్. యూ. యెస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీకు అండ్ మీ టీమ్‌కి ఆల్ ద వెరీ బెస్ట్ ఐ న్యూస్ తరపున. థాంక్ యూ. సో చూసారు కదా! ఈసారి ఒక పథకం ప్రకారం అది కూడా పట్టుకుంటే 10,000 అనే కాన్సెప్ట్‌తో ఫిబ్రవరి 7థ్ మార్నింగ్ షోకి ఇదొక కాన్సెప్ట్‌తో వస్తున్నారు. అండ్ మనలాంటి మేధావులు చాలా మందే ఉంటారు. ఈజీగా ఇలా పట్టుకుంటాం కదా విలన్ని. సో ఇంకెందుకు లేటు, ఫిబ్రవరి 7థ్ మార్నింగ్ షోకి ఖచ్చితంగా విలన్ని గెస్ చేసి ఆ చీటీ రాసి పెట్టేయండి. 10,000 కొట్టేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఖచ్చితంగా విత్ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్లి మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోని మీ వెంటే.